ఆఫీస్ కట్టుకొని ఉన్నా. ఈ 2007లో కొన్నారని ఇల్లు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అప్ టు డేట్ రిజిస్ట్రేషన్లు అయితేనే ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ ఇస్తేనేవారు, పర్మిషన్లు ఇస్తేనేవారు. రాత్రి 5 గంటలకు వచ్చి ఓల్డ్ సిటీకి వెళ్ళి తుర్కొలను 50 మందిని గుండాలను తోలుకొచ్చి మేము కబ్జా పెట్టిన మా పొజిషన్ మొత్తం కడీలన్నీ వీకేసి మనం ఫ్రీ కాస్ట్ వేసుకున్నాం. అవన్నీ వీకేసి అవన్నీ వేరే ట్రాక్టర్లు తీసుకొచ్చి ఆ ట్రాక్టర్లు లోడ్ చేసి బయటికి పంపించేసారు. ఇక్కడ ఏం కానరాని పుట్ట మమ్మల్ని మేము ప్లాట్లలో వస్తేనేమో 50 మంది గుండాలు వచ్చి మమ్మల్ని భయపెట్టిస్తారు. జేసీ పాపమంటే జేసీ పాపుతలేరు. మేము కొన్నామంటారు. వీళ్ళు కొన్నోళ్ళు అయితే పొద్దుగల 10 గంటలకు వచ్చి చేసుకోవచ్చు కదా. 5 గంటల రాత్రి వచ్చి చేయవలసిన అవసరం ఏమొచ్చింది? 5 గంటల రాత్రి చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఇంకోటి 2007లో కొన్నామంటారు. మేము అప్ టు డేట్ రిజిస్ట్రేషన్లు చేసుకుంటూనే ఉన్నాం, కొంటూనే ఉన్నాం. ఇక్కడ 2007లో కొని ఇప్పటిదాకా ఏం చేసారు? వీళ్ళకు కోర్టుకెళ్ళి గెలిచినామంటారు. ఒక ప్లాట్ అని కుమ్మ చేసుకొని ఆయన అమ్ముకునేదని పట్టుకొని ఆ ప్లాట్ ఆయన తిమ్మికి చేసుకుని ఆయన కాంప్రమైజ్ చేసుకొని మాకు జడ్జిమెంట్ వచ్చిందని మాకు ఇంకా 40-50 ప్లాట్ల వాళ్ళందరికీ అన్యాయం చేయడానికే ఇదంతా మోసం చేస్తారు. ఇంకోటి పోలీసు వాళ్ళు ఏంది, పోలీసు వాళ్ళకి ఇళ్ళ కుమ్మకైరు, ఎంఆర్ఓ కుమ్మకైరు, మున్సిపల్ కుమ్మకై మా గరీబ్ వాళ్ళని ప్లాట్లను చూసి మోసం చేస్తారు. ఇవాళ రాత్రి మేము వాకింగ్కి వస్తే తెలిసింది 5 గంటల రాత్రి 50 మంది గుండాలు, 2 జేసీపీలు, 4 ట్రాక్టర్లు, 100 మంది లేబర్లు. ఈ ఒక్కొక్కరు 29 గుంటలకు 100 మంది లేబర్లు వచ్చి 12 గంటలకల్లా కథం చేసుకొని ఫోటోలు తీసుకొని మళ్ళీ కోర్టులో పెడదాం మేము పొజిషన్లు ఉన్నామని చెప్పడానికి. వాళ్ళు ఏ పొజిషన్లు లేరు. ఒక ప్లాట్లు గారు ఎక్కడ ఉండాలో ఎక్కడ రౌడీలు వాళ్ళు. మేము ప్లాట్లలో వస్తున్నాక ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చినాక మెల్లమెల్ల ఒకరొకరు జరిగారు. ఇప్పటికి కూడా ఆ జేసీపీలు అవన్నీ ఇక్కడనే ఆజుబాజే తిరుగుతున్నాయి. ఆ గుండాలంతా ఆజుబాజే తిరుగుతారు. ఏ రాత్రో ఏ పగలో దాని పొజిషన్ తీసుకొని మా గరీబులకు మొత్తం అన్యాయం చేయడానికి ప్లాన్ చేస్తారు. ఈ రాజకీయ నాయకులు ఎవరెవరు సపోర్టురో మా ప్లాట్లకు మాత్రం అన్యాయం చేస్తారు.